ఇదిగోండి ఇక్కడ బంతి ఎలా పండించుకోవాలని ఫ్రూట్స్ ఇవ్వరు కదా. ఇక్కడ ఉంది, అమ్మో ఇక్కడ ఉంది. ఎన్ని దానిమ్మ అంటే ఎన్ని తీసేద్దాం. ఇది కూడా అవసరం, చాలా చేసాము. అమ్మో గార్డెన్లోని చెరుకు పండి హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే చాలా మంచి హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. గార్డెన్లో మనకి సంక్రాంతి హార్వెస్ట్ అని చెప్పుకోవాలి. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అయితే ఈరోజు మంచిగా హార్వెస్ట్ అయితే ఉందండి. ఎందుకంటే పండగ కోసమని నేను కొన్ని కావాలని వేసుకున్నాను. ఈ సంక్రాంతి కోసం హార్వెస్ట్ చేయాలని, దేవుడికి భగవంతుడికి మన గార్డెన్ నుంచి పెట్టాలని ఈ కాయగూరలు అయితే వేసుకున్నాను. అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ముందుగా మనం ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాం. నేను అప్పుడు మీకు చెప్పాను కదండి, గుమ్మడికాయ. ఇదిగోండి, సంక్రాంతికి గుమ్మడికాయ కంపల్సరీగా అందరూ కూడా పెడతారు. సో గుమ్మడికాయనైతే నేను హార్వెస్ట్ చేశానండి. చూడండి ఎంత బాగా కాసిందో కదా. ఓకే రండి, ఫ్రూట్స్ ఉన్నాయి, కట్ చేసుకుందామండి. ఇక్కడ మనకి బత్తాయి పళ్ళ మొక్క రెడీ అయిందండి. ఫ్రూట్స్ అయితే ఎందుకంటే ఇప్పుడు నేను ఇది కట్ చేసేస్తున్నాను, మనకు పూజకు కూడా అవసరం. చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ అయితే పూత బాగా వచ్చింది కదండి. ఇదంతా పోతే, ఇగోండి చూడండి ఎంత పూత వచ్చిందో. ఇదంతా పోతే అంటే ఇంకా మనకి ఫ్రూట్స్ లాగా వస్తాయి. ఇవన్నీ కూడా చూడండి, చిన్న చిన్న పిందెలు, అవన్నీ చిన్న చిన్న పిందెలు రెడీ అవుతున్నాయి అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇలాంటి పెద్ద ఫ్రూట్స్ అనేవి హార్వెస్ట్ చేసేయాలి. అప్పుడే మనకి చిన్న వాటికి బలం వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి తీసేద్దాం. ఇది కూడా ఇంకా అక్కడ దానికి ఇంకా ఉన్నాయండి, చూసారో లేదో. ఇగోండి ఇవి కూడా ఎదుగుతాయి మనం ఇవి తీయడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇక్కడ దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి. దానిమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం. రావట్లేదు. ఎన్ని దానిమ్మకాయలు వచ్చాయండి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇవి కూడా రెడీ అయిపోయినవే కానీ ఇంక పెద్దవి అవ్వట్లేదు, చాలా రోజులు అయిపోయింది. అందుకే ఇవి కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి ఎన్ని దానిమ్మకాయలు. ఓకే ఉంచానండి ఇది. సో అందుకని ఇక్కడ ఒకటి ఉంది, అది వచ్చింది ఏకంగా. బీరకాయలు రెడీగా ఉన్నాయండి. ఇక్కడ ఉంది, అమ్మో ఇక్కడ ఉంది. ఇంకా ఇది కూడా పిందె పాదైతే చనిపోయిందండి, అందుకే ఇది కూడా కట్ చేస్తున్నాను. పచ్చడిలోకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అక్కడ ఉంది. ఓకే అండి, బరువు అయిపోయిందండి. ఈరోజు అయితే బరువు హార్వెస్టే. బీరకాయలు అయిపోయి హార్వెస్ట్ చేస్తాను. క్లవ్ బీన్స్ అండి, సీడ్స్ కోసం ఉంచాను కదా, రెడీ అయినాయి. సీడ్స్ కూడా భలేగా రెడీ అవుతాయండి. ఇవి చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయి, చూసారా. 3 ఉన్నాయండి ఇందులో. ఇగోండి ఇందులో అయితే 4 ఉన్నాయి. ఇవి మనం చక్కగా వేసేసుకుంటే చక్కగా ఇంకో మొక్క రెడీ అయిపోతుంది. ఇవైతే చాలానే ఉంచాను, నాకైతే క్లవ్ బీన్స్ లేవని చెప్పి సీడ్స్ కోసం ఉంచినవన్నీ కూడా కట్ చేద్దాం. ఇవి ఇంకా మనకి ఇలా అయిపోయినవే కట్ చేయాలండి. పచ్చిగా ఉన్నవి కట్ చేయకూడదు, తొడిమ ఎండిపోవాలన్నమాట. చూడండి పచ్చిగా ఉంది, ఇది కట్ చేయకూడదు, ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. అండి మనకి స్టార్ ఫ్రూట్స్ ఎంత బాగా రెడీ అయినాయో. ఇవి కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. స్టార్ ఫ్రూట్స్ అండి చాలా బాగుంటాయి, పండేయి చక్కగాన, టేస్ట్ కూడా అద్భుతం అండి. సైజ్ భలే వచ్చాయి, ఎక్సలెంట్ అనమాట.
దీని గురించి నేను వీడియో కూడా చేశాను, మీకు అప్లోడ్ చేస్తానండి. స్టార్ ఫ్రూట్స్ని ఎలా పండించుకోవాలి, ఇవి ఇలాంటివి వచ్చేస్తాయిలేండి. ఓకే, ఎలా పండించుకోవాలని నేను వీడియో చేశాను, అది ఫాలో అయ్యారనుకోండి మనకి ఈ విధంగా మనకి స్టార్ ఫ్రూట్స్ అయితే వస్తాయి. నక్షత్రపు పళ్ళు అంటారట తెలుగులో. ఇది ఇక్కడ మన రేర్ వెరైటీ అండి. ఇక్కడైతే కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయండి. ఇవి ఇన్ని పండ్లు కొనాలంటే కనీసం 200 ఇస్తే కానీ మనకి ఇన్ని ఫ్రూట్స్ ఇవ్వరు కదా. చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంత చక్కగా పండ్లని ఇలా హార్వెస్ట్ చేసుకోవడం. పండించుకుంటున్నానండి. ఇది మనం హార్వెస్ట్ చేసాం కదా ఒకసారి, బాగా వచ్చింది కిందిటేడు. ఈ సంవత్సరం అయితే ఇదిగోండి చక్కగా ఇలాంటి నల్ల చెరుకుని పండించుకున్నాను. ఇప్పుడు మన సంక్రాంతికి ఇది రెడీ అయిపోయిందండి. అయితే ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. చాలా పొడవుగా ఎదిగింది చూసారు కదా. ఇప్పుడు ఇది కట్ చేద్దామండి. కిందకే కట్ చేస్తున్నాను. అమ్మో, చాలా పొడవు చెరుకుండి. ఇక్కడైతే తాళ్ళు కట్టాము, ఎందుకంటే ఇది కొమ్మలు ఎదిగేసిందని చెప్పి, గాలికి పడిపోతాయేమో అని చెప్పి కట్టాము. తీసేస్తున్నాను. అమ్మయ్య, అమ్మో పెద్ద చెరుకు. ఇదిగోండి మన గార్డెన్లోని చెరుకు పండించుకున్నాను. చూడండి ఎంత బాగుందో, కాండం కూడా చాలా లావుగా ఉంది. ఇవి కట్ చేసేద్దాం, ఎందుకంటే ఇంత పెద్ద చెరుకు పట్టుకెళ్ళడం కూడా కష్టం కదా. సెంటర్ కట్ చేస్తానా, ఇలాగైనా గట్టి కొడితే అయిపోద్దండి. అది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది తిని స్వీట్ అయితే ఎలా ఉందో చెప్తానండి. ముందైతే దేవుడికి పెట్టాలి కదా, మనం పట్టుకెళ్ళిపోదాం. ఇక్కడ స్వీట్ పొటాటో రెడీ అయిపోయినట్టు అనిపిస్తుందండి. రెడీ అయిందో లేదో అయితే మనం ఓపెన్ చేస్తేనే కానీ తెలియదు. బాగా కొమ్మలైతే బాగా ఎదిగేసి ఉన్నాయి. అటువైపుకి వాలిపోయిందండి. ఇవ్వండి పూత వచ్చి చాలా ఉంది. పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో. ఇదైతే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. తీసేద్దామండి. ఓకే, టబ్ అంతా మనం తిరిగేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఎలా ఊరాయో చూద్దామండి. భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. ఊరాయి, పర్వాలేదు కదా, చాలా బాగుంది కలర్ఫుల్గా. సో నేనైతే తీసేస్తున్నాను. ఇన్నే వచ్చేయండి. మిగతావంతా కూడా ఇంకా ఊరుతాయి ఉంచితే, బట్ తీసేసాను. మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. ఇది ఇంకో పాట్లో ఇలా ఉన్నవన్నీ ఏది చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తుందండి. సో ఇది నేను ఇంకో పాట్లో మళ్ళీ నేను వేసుకుంటాను. ఈ వేర్లుని తీసుకొని వేసుకున్నామంటే మళ్ళీ వస్తుంది. చక్కగా ఈజీగా మళ్ళీ పండించుకోవచ్చు. ఓకే అండి, ఇప్పటికైతే ఇదే హార్వెస్ట్ అండి. ఎలా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ నేలగోరంటి పూలు, చామంతి పూలు ఉన్నాయండి. ఇవి కట్ చేసుకుందామా. ఇది ఒకే ఒక్క మొక్క అండి, చాలా బాగా పూస్తున్నాయి. కలర్ కూడా బాగుంటుందండి. ఇవి సీడ్స్ చాలామందికి నేను షేర్ చేశాను, పెంచుకుంటున్నారు చక్కగా. ఓకే, చామంతి పూలు ఉన్నాయండి. ఇది కూడా కొద్దిగా కట్ చేద్దాం. ఇవి ఇంకా విరబోస్తాయి. కొమ్మ పొడవుగా ఎదిగిపోతుంది, పోసాక తెంపుకుందామండి. సో ఇలా వస్తే ఇక్కడ వంకాయ ఉందండి, ఒక్కటే కాసింది, చాలా బాగా కాసింది, పెద్ద కాయ చూడండి.
ఓకే, చిక్కుడుకాయలు ఉన్నాయండి. చిక్కుడుకాయలు కూడా బాగా కాస్తున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, మేడ పైన బాగా కాస్తున్నాయి, ఇక్కడ కూడా. బరువుకి వాలిపోతున్నాయండి ఇవి. చిక్కుళ్ళు బరువు కదా, చెట్టు చిక్కుడు అండి ఇది. ఇక్కడ మనకి చూడండి చామంతి పూలు ఎన్ని ఉన్నాయో, దేవుడికి పనికొస్తాయి కదండి. అబ్బా చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా ఎల్లో కదా, పాలినేషన్కి కూడా ఇలాంటివి మంచివండి. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి, సారీ పోస్తున్నాయి. చాలండి. ఇంకా ఇక్కడికి వస్తే టమాటీలు, చెర్రీ టమాటోలు ఉన్నాయండి, ఎల్లో కలరు. ఇక్కడ ఉంది అంటే ఒకటి రెండే ఉన్నాయి, ఇంకా ఎప్పటికప్పుడు పడిపోయింది. ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాను అనమాట. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో పిందెలు టమాటోలు. చెట్టు కూడా ఇలా బరువుకి ఇలా అయిపోతుంది, స్టిక్స్ కట్టాలి. ఇవి సీడ్స్ అడిగిన వాళ్ళకి చాలామందికి ఇచ్చానండి, ఇవి కూడా అడుగుతూ ఉంటారు ఇవి ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే ముల్లంగి అండి. అమ్మో ఇక్కడ చెర్రీ టమాటాలు చాలా ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాము. చూడనే లేదు. ఇక్కడ మనకి ముల్లంగి చూడండి చక్కగా రెడీ అయిపోయింది. చెర్రీ టమాటోలు పక్కన రెండు చక్కగా. ఇక్కడ ఇది కూడా పోత వచ్చేసిందండి ముల్లంగి, అంటే ఇంకా ముదిరిపోతుంది. ఇక నేను ఉంచట్లేదు, తీసేస్తున్నాను. ఇదిగోండి టమాటోలు ఉన్నాయి, అందుకే ఇవి కొంచెం జాగ్రత్తగా తప్పించాలి. ఒక నిమిషం. సీడ్స్ కుంచితే వస్తాయండి, కానీ మనకెందుకు సీడ్స్ అక్కర్లేదు, అందుకే ముల్లంగి కోస్తాయి. వైట్ ఫ్లవర్స్ పూజలకి ఎక్కువగా నేను ఇక్కడే ఇంకా మన గార్డెన్లోనే కోసుకొని పెడుతూ ఉంటానండి. ఇంక దీనికి ఉందా ఒక్కటం. చక్క చామంతులు రెడీ అయిపోయాయి, హార్వెస్ట్ చేసేద్దాం ఇవి కూడా. చాలండి అన్నీ ఎందుకు, ఇంకో మొక్కకు వేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఒక కుండీలో వేసుకున్నానండి. సో గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒక్కటి ఇస్తే చాలండి, మనకి కంటిన్యూస్గా ఈ ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి. 15 డేస్కి ఒకసారి ఇస్తాను. బనానాతో చేసిన ఫర్టిలైజరు అదైతేనే బాగుంటుంది. చూడండి ఫస్ట్ డార్క్ కలర్ వస్తుంది, నెక్స్ట్ అలా లైట్ కలర్లోకి వెళ్తుంది పువ్వు. ఈ కలర్ కూడా భలే నచ్చుతుందండి నాకు. చూడండి బీస్ వచ్చి పాలినేషన్ చేస్తుంది. అమ్మో ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఏమని అంటదేమో. షూ చూడండి చిక్కుడుకాయలు ఎంత గుత్తులుగా కాస్తున్నాయో. సైజ్ కూడా సూపర్ ఉన్నాయి కదండి. ఓకే కోసేద్దాం, ఇంకెందుకండి లేటు. మనకి సంక్రాంతికి ఇవే కదండి ముఖ్యంగా పెడతాము. చిక్కుడు వంట అనేది చేస్తారు తప్పకుండా, మా సైడు మా నానమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళండి. సో నేనైతే చిక్కుడుకాయలు ఇలా పెంచుకోవడం కూడా ప్రత్యేకంగా దాని గురించేనండి, ఈ సంక్రాంతికి హార్వెస్ట్ చేయాలనే. సో ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తులండి, గుత్తులు గుత్తులే. బరువుకి మొక్క అయితే అటు పడిపోతుంది, లాగానమాట ఇటువైపు. చూడండి ఎంత పెద్ద చెట్టు చిక్కుళ్ళు ఇవి. ఫ్రెండ్స్ అడిగారు, వీటి సీడ్స్ తప్పకుండా ఉంచుతానండి, ఉంచి మన వాళ్ళకి షేర్ చేస్తాను. ఇవి అడుగుతున్నారు, టైం తీసుకొని అయినా సరే నేను మీకు ఇవి షేర్ చేస్తానండి. రావాలి కదా, సీడ్ ఫామ్ అవ్వాలి కదా,
ఓకే, ఇంకా వాలింది. ఇగో తెంపేద్దాం. ఇక్కడ ఉందండి. బా సైజ్ సూపర్ అన్నమాట. చిన్న కుండి, లాగితే కుండి వచ్చేస్తుందండి. పాట్ చిన్నదనమాట. చూడండి, ఇంత చిన్న దాంట్లో మనం ఇన్ని చిక్కులు కోసుకుందాం. పాలకూర ఉందండి రెడీగా. ఈరోజు గార్డెన్లో పాలకూర స్పెషల్ అండి. చాలా కాసింది, చూద్దాం. నేను అప్పుడు చెప్పాను కదండి, మీకు చూపించాను ఇది ఎలా వేసుకోవాలి ఏంటని, ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని. అలా వేసిన తర్వాత నాకైతే భలేగా ఎదుగుతుందండి, పచ్చగా పెద్ద పెద్ద లీవ్స్. పాలకూర అండి గ్రో బ్యాగ్లో వేసాను, చాలా బాగా వచ్చిందండి. చూడండి ఆకులు ఎంత పెద్దవిగా ఉన్నాయో, హెల్తీగా కనిపిస్తున్నాయి కదా. ఒక్కటే ఒక్క మొక్క అండి ఇది. ఇదిగోండి ఎంత బాగుందో, ఆకు ఫ్రెష్గా ఉంది. ఈ పక్కన ఇంకొకటి ఉంది. ఇక్కడ కొంచెమే ఎదిగిందండి, ఇంకా మొన్ననే ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇది చాలా లేట్గా, సో కొంచెం ఎదిగింది. ఇక్కడ చూడండి, ఇది బాగా ఎదుగుతుంది. ఇది కూడా అంతే సింపుల్గా మనకు పెద్ద ఆకు వస్తుందండి. ఇక్కడ ఒక వేర వేసాను, సో చూడండి ఆకు. అంటే మనం ఇచ్చే పోషకాలు బట్టి ఇలాగా మనకి ఆకులు పెద్దవిగా వస్తాయి అన్నమాట. పాలకూర అయినా ఆకుకూరలకి ఎక్కువగా మెన్యూర్ ఇవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ తోటకూర ఉంది, ఇది కూడా కట్ చేసేద్దాం, వేస్ట్గా ఉంది కదా. అయిందండి, చూడండి పెద్దగా ఎంత బాగా వచ్చింది. ఇక్కడ ఒకే ఒక్క గ్రో బ్యాగ్లో వేసాము. ఇదిగోండి, ఈ ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి మనకి కుక్ చేసుకోవడానికి. ఇక్కడ ఒకటి ఉందండి, ఇది కూడా తీసేద్దాం. ఇది 3 నెలల పంట అండి. 3 నెలల్లోకి మనకి ముల్లంగి రెడీ అయిపోతుంది. కింద ఒకటి కట్ చేసాం కదా. ఓకే, ఇగో ఇక్కడే ఉంది ముల్లంగి అండి. ఇంకా ఇక్కడ మామూలుగా అంతా ఇలా ఉంచేసానండి ఒక టబ్లో అయితే పాలకూర. ఇది కూడా తీసేద్దాం. చాలా వచ్చింది కదా. వాళ్ళు ఉన్నాయండి మరి గార్డెన్లో. ఇవి ఒకటి ఎందుకు ఉండకూడదని ఇవి కూడా కాసేసేయండి పండగ కోసం. 3. నెక్స్ట్ ఇంకా అక్కడ రెడీ అవుతుంది. చిన్న బుజ్జి చామంతి, ఇవి కూడా కొద్దిగా తీద్దాము. ఎక్కువగా చామంతులు గార్డెన్లో ఉంటేనే ఇంకా బాగుంటుందండి, కలర్కి అలాగే అందానికి మెయిన్గా. ఇదిగోండి ఇక్కడ బంతి. ఇక్కడ ఒక ముద్ద బంతి ఉంది, ఎల్లో కలరు. తర్వాత ఇది ఒక మీకు రేర్ వెరైటీ, ఇది కూడా మన గార్డెన్లో ఫస్ట్ టైం అండి. ఇది అరుణ గారు ఇచ్చారండి, సిటీజీ గ్రూప్లో అరుణ గారు ఉన్నారు కదా, ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఇది ఇచ్చారు. చూడండి ఎంత చక్కగా విరబోస్తున్నాయో ఇప్పుడు. అవన్నీ కూడా ఫ్లవర్సే. కలర్ బాగుంది, షేడ్ లాగా వచ్చిందనమాట.
దొండకాయలు కూడా కట్ చేద్దాము. రెడీ అవుతున్నాయి. నేనేం చేశానంటే ప్రూనింగ్ చేశాను కదండి, అప్పుడు ఆ తర్వాత బాగా వచ్చాయి. ఓకే, కనుపు చిక్కుడండి చాలా బాగా ఎదిగింది. రెడీ అయ్యాయండి కాయలు. ఇది మనం ఫస్ట్ టైం పెంచుకోవడం, గ్రో చేసుకోవడం. కానీ నాకైతే కనుపు చిక్కుడు అనేది ఎప్పటి నుంచో పెంచాలి అంటే సీడ్ లేక చాలా వెయిట్ చేశానండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చినప్పుడు నాకైతే షేర్ చేశారు. ఇవి ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయటండి, చాలా అలానే వస్తున్నాయి నిజంగానే. కనుపుకి చిక్కుడు ఉన్నట్టు బాగా ఎదుగుతున్నాయి. ఇక ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఉన్నాయి, ఇంకా ఎదిగే కొద్దీ మనకి బాగా వస్తాయి. అదండి ఈరోజు మనం చేసుకున్న హార్వెస్ట్, బ్యూటిఫుల్ హార్వెస్ట్ అండి. ఎందుకంటే సంక్రాంతికి కావాల్సినవన్నీ చాలా వరకు నాకైతే గార్డెన్లో లభించాయి. ఇదిగోండి చెరుకు హార్వెస్ట్ చేసుకున్నాను, సూపర్ ఉంది. నెక్స్ట్ ఇలాగొస్తే ములక్కాడలు ఉన్నాయండి, అలాగే రాడిష్. నెక్స్ట్ ఏమో ఫ్రూట్స్కి వస్తే పోమ్గ్రానైట్, ఆరెంజ్, స్టార్ ఫ్రూట్ కోసుకున్నాను. ఇంకా దుంపలు కూడా రెడీ అయిపోయింది, రెడ్ మనకి ఎర్ర దుంపలు, అలాగే దొండకాయలు, బీరకాయలు, ఇంకా అసలైందండి గుమ్మడికాయ కూడా భలే ఉందండి చూడడానికి. కోసాక నేను చూపిస్తానులేండి. చిక్కుడుకాయలు అయితే బోల్డ్ వచ్చేయండి, ఇంకా వదిలేసాను విసుగొచ్చి. వంకాయ, అలాగే క్యాప్సికమ్, ఎల్లో చెరీ టమాటో, ఫ్లవర్స్ చాలా రకాలు వచ్చాయండి. చామంతుల్లోనే మనకి బోల్డ్ కలర్స్ ఉన్నాయి. ఇంకా సేకరిస్తున్నాను. పాలకూర అయితే అద్భుతంగా వచ్చిందండి, పళ్ళెం నిండిపోయింది, ఎండకి కూడా వాడిపోతుంది, కిందకి వెళ్ళిపోయి. ఎలా ఉందండి మన హార్వెస్ట్? నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా? మరి అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. బాగా జరుపుకోండి పండుగని. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలండి, మనది మైండ్ డైవర్షన్ ఛానల్ స్టార్ట్ చేశాక ఇది 2 years కంప్లీట్ చేసుకొని 3rd year వచ్చిందండి. మీ అందరి సహకారంతో నేను ఇంతవరకు అయితే తీసుకురాగలిగాను మన ఛానల్ని. ఇంకా మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేస్తే మనం ముందుకు వెళ్దాము, ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ పొంగల్.